ఇవాళ హుజురాబాద్ శాసనసభ్యుడు ఈటల రాజేందర్ గారు ఇవాళ బీజేపీ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెడితే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇలా ఈటల రాజేందర్ గారు ఎంత ఇజ్జత్ లేకుండా మాట్లాడుతున్నారో ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక్కటే చెప్తా ఉన్నా, గోతులు తవ్వే ఈటల ఇలా నీతులు చెప్తా ఉన్నాడు. ఎంత ఆశ్చర్యంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయ్యా ఈటల రాజేందర్ గారు, మీరు మాట్లాడే కంటే ముందు అయ్యో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏమనుకుంటారు, ఇవాళ మనం మాట్లాడేటి అన్ని అబద్ధాలు ఎంత గలీజ్గా ఉంటుంది, ఏమనుకుంటారు అనేది కూడా ఆలోచన లేకుండా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఇలా నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈటల రాజేందర్ గారిని, ఇలా అసెంబ్లీలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు 7.5 సంవత్సరాలుగా మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లయితే ఉండేనో పద్ధతులు అవే పద్ధతులు ఇవాళ ఉన్నాయి కదా. ఇలా ఏమన్నా పద్ధతులు నువ్వు పార్టీలు మారినంత మాత్రాన మేము పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం మాకు లేదు కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈటల గారిని. నువ్వు ఉన్నప్పుడు ఈ పద్ధతులు ఉంటేనో సంసారి, నువ్వు పోతేనో వ్యభిచారి అని అడుగుతా ఉన్నా. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈటల రాజేందర్ గారిని. ఇలా ఈటల రాజేందర్ గారు మాట్లాడతా రైతు బంధు, ఈ రైతు బీమా ఇవన్నిటి గురించి మాట్లాడారు. అయ్యా ఈటల రాజేందర్ గారు, మీరు మీ బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వమో మీరే ఉన్నారు, ఇంకొక 18 రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు కదా. మరి మీరు పాలిస్తున్న రాష్ట్రాలలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న రైతు బంధు మీ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో ఎందుకు ఇస్తలేరో రైతులకి రైతు బంధు జవాబు చెప్పు. ఎందుకు రైతు బీమా ఎట్లయితే కేసీఆర్ గారు ఇస్తున్నారో అట్లాంటి రైతు బీమా పథకం ఎందుకు మీ 18 రాష్ట్రాలలో ఇస్తలేరో జవాబు చెప్పు. ఇవాళ 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్న కేసీఆర్ గారు ఎట్లయితే తెలంగాణలో ఫ్రీ కరెంట్ ఇస్తున్నారో మీ 18 రాష్ట్రాల్లో పాలిస్తున్న బీజేపీ రాష్ట్రాలలో ఎందుకు ఇస్తలేరో జవాబు చెప్పు రైతులకి. ఇలా కేసీఆర్ గారు ఆడబిడ్డలకి పెళ్ళైతే ఈడ ₹1,00,000 కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద ఇస్తున్నట్టు మీరు పాలిస్తున్న రాష్ట్రాలలో ఎందుకు ఇస్తలేరో జవాబు చెప్పు. ఇలా తాతలకి అవ్వలకి ₹2,000 పెన్షన్ కేసీఆర్ గారు ఇస్తున్నట్టు మీరు పాలిస్తున్న రాష్ట్రాలలో ఎందుకు ఇస్తలేరో జవాబు చెప్పు. వికలాంగులకి ₹3,000 పెన్షన్ ఇస్తున్నట్టు మీరు పాలిస్తున్న బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో మీరు ఎందుకు ఇస్తలేరో జవాబు చెప్పు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాటవారం మొత్తం ఉన్నది. మరి ఇక్కడ తెలంగాణలో చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక ఇవాళ మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారే. మీరు మాట్లాడినంత మాత్రాన నిజము అబద్ధం కాదు, అబద్ధం నిజం కాదు. గుర్తుపెట్టుకోండి ఈటల గారు. ఇక అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఈటల రాజేందర్ గారు మాట్లాడతారు. ఏమని మాట్లాడుతుండే, ఇవాళ నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఒక్క రక్త బొట్టు పడ్డా కూడా దీనికి కేసీఆర్ బాధ్యత అని చెప్తా ఉన్నాం. అయ్యా ఈటల రాజేందర్ గారు, మా కేసీఆర్ గారికి రక్త చరిత్ర లేదు. 85లో ఎమ్మెల్యే అయిండు, ఇప్పటిదాకా ఉన్నాడు, ముఖ్యమంత్రి కూడా అయినరు, మంత్రి అయినరు, ఎమ్మెల్యే అయినరు, ఎన్నో పదవులు అనుభవించారు. కానీ నీలాగా ఎన్నడూ కేసీఆర్ గారు రక్త చరిత్ర సృష్టించలేదు. ఇవాళ కనీసము ఈ రక్తాల గురించి, హత్యల గురించి నీకు ఎందుకు గుర్తొస్తా ఉంది? ఎందుకంటే హుజురాబాద్ నియోజకవర్గంలో హత్యలు చేపించిన చరిత్ర నీది కాబట్టి. ఇది వాస్తవం కాదా ఈటల గారు? 2014 జనవరి 5వ తారీఖున నర్సింగాపూర్ గ్రామం సంబంధించిన టిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడైన బాలరాజ్ 2001 నుంచి
టిఆర్ఎస్ పార్టీలో ఉన్న బాలరాజ్ని ఆయన అక్కడి నుంచి ఎంపీటీసీ కూడా చేసిండు. ఆయనని నువ్వు సంపించింది వాస్తవం కాదా ఈటల? ఒక్కసారి దీనికి జవాబు చెప్పు. బాలరాజ్ గారిని హత్య చేయించింది నువ్వా కాదా? సూటిగా ప్రశ్న చెప్పు. నువ్వు మర్చిపోయి ఉన్నట్టున్నావు. ఆ ఊరికి బాలరాజ్ గారిని హత్య చేసి పోయినప్పుడు, నువ్వు ఆ ఊరికి ప్రచారానికి వచ్చినప్పుడు 500 చెప్పులతోని ఆ గ్రామ ప్రజలు నిన్ను కొట్టింది వాస్తవమా కాదా? దీనికి జవాబు చెప్పు. ఈ రక్త చరిత్ర, నీ చరిత్రనే రక్త చరిత్ర. మొన్న ఉద్యమకారుడైన బీసీ బిడ్డ అయిన ప్రవీణ్ యాదవ్ని పోలీసులతోని చిత్రహింసలు పెట్టించి నువ్వు మంత్రి ఉన్నప్పుడు తనని కొట్టిస్తే 29 ఏండ్ల ఉన్న ప్రవీణ్ యాదవ్ తెలంగాణ ఉద్యమకారుణ్ణి ఇలా పోలీసులతోని కొట్టించి చంపించింది నువ్వు కాదా? ఒకసారి నిజం చెప్పు. ఇదే హుజరాబాద్ కి పోయి అడుగుదామా? ఇవన్నీ నువ్వు చేసినాయి నువ్వా కాదా? నిజమా కాదా? మీకు చూపిస్తున్నా అండి. 25 రోజుల క్రితం తెలంగాణ ఉద్యమకారుడైన 2001 నుంచి ఉన్న గెల్లు మల్లయ్య యాదవ్ గారిని, వీణవంకలో మాజీ ఎంపీటీసీ గారు, వాళ్ళ భార్య ఎంపీటీసీ ఉండే, తనని 25 రోజుల క్రితము గెల్లు కౌశిక్ అనే ఒక బీజేపీ కార్యకర్తతోని ఆయనని హత్య చేపించిన ప్రయత్నం చేసింది నువ్వు కాదా ఈటల గారు? ఇదే గెల్లు మల్లేని రక్త చుక్కల్ని కళ్ళలో చూసినవే, కానీ అదే గెల్లు మల్లేని కాపాడిన చరిత్ర కేసీఆర్ గారిది. గుర్తుపెట్టుకో మిస్టర్ ఈటల. ఇవాళ దొంగనే పట్టుకొని దొంగతనం చేసిన తర్వాత దొంగ 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 అన్నట్టుంది ఈటల గారి వ్యవహారం. ఇలా దళిత బిడ్డలైన నీ సొంత ఊరు కమలాపూర్లో కరాటే సమ్మయ్య గారిని, అప్పుడున్న సర్పంచ్ని పోలీసులతోని చిత్రహింసలు పెట్టించింది నువ్వు కాదా? మాజీ వైస్ ఎంపీ దశరథం గారిని చిత్రహింసలు పెట్టించింది నువ్వు కాదా ఈటల గారు? జవాబు చెప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రక్త చరిత్ర ఉన్నది ఈటల రాజేందర్ది కాదు కాబట్టి తనకి ఎప్పుడు మైండ్లో గదే తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఎవరిని చంపియాలి, ఎప్పుడు ఎవరిని బెదిరియాలి. ఆయన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చూడండి మీరు. మొత్తం ఈటల గారి హిస్టరీ మొత్తము రాజకీయాల రాకంటే ముందు ఆయన ఎక్కడ పనిచేసిండో చూడండి. రాజకీయాలకు వచ్చిన తర్వాత అధికారం వచ్చినాక ఎంతమందిని చంపించి చిత్రహింసలు పెట్టిండో చూడండి. ఆ చరిత్ర ఉన్నది కేవలం ఈటల రాజేందర్ గారికి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తము వినండి. ఈటల రాజేందర్ గారు చూసినంత అమాయకుడు కాదు. ఆయన చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. ఇవి వాస్తవాలు కాదా ఈటల రాజేందర్ గారు? జవాబు చెప్పండి. నేను చెప్పింది ఏ ఒక్కటి అని అబద్ధం అయితే ముక్కు భూమికి రాకి క్షమాపణ చెప్తా. దీనిపైన నువ్వు చర్చకు రావడానికి సిద్ధం ఉన్నావా చెప్పు నువ్వు. కానీ మా కేసీఆర్ గారిని నువ్వు ఉట్టిగానే ఏదో రక్తం చుక్కలు పూసి తనేదో హత్యలు చేపిస్తాడని సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నావే, అది పూర్తి అవాస్తవం. రక్త బట్టల్ని చేసిన చరిత్ర నీది మిస్టర్ ఈటల. కేసీఆర్ గారి 85 నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్కరిని హత్య చేపించిన ఆరోపణ కానీ, కనీసం పోలీస్ హరాస్మెంట్ చేసిన ఆరోపణ కానీ కేసీఆర్ గారి మీద లేదు మిస్టర్ ఈటల. నీ మీద మాత్రము వందలున్నాయి, ఇట్లాంటి వందలున్నాయి. ఇక ఊ అంటే ఆ అంటే ఏమంటున్నాడు? హుజరాబాద్ నియోజకవర్గంలో నన్ను సాదుకుంటావా,
చంపుకుంటావా అంటే నన్ను గెలిపించినాను. ఎస్, ప్రజల తీర్పు మేము కూడా గౌరవిస్తా ఉన్నాం. నీకు గెలిపించినావు, నువ్వు గెలిచినావు, ఓకే. ఎప్పుడు ఓట్లు గెలిచినరు ఓడిపోవడే కాదు కదా. ఇదే హుజరాబాద్ నియోజకవర్గానికి నువ్వు ఏం అభివృద్ధి చేసినావో జవాబు చెప్పు అని నేను నీకు చర్చకి రాని సవాల్ విసురితే ఎందుకు పారిపోయినావు మిస్టర్ ఈటల? ఇప్పటిదాకా నువ్వు గెలిచి సంవత్సరం అవుతుంది కదా, ఇంకొక నెల అయితే దాదాపు 11 నెలలు అయిపోయింది కదా. మరి నువ్వున్న పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది కదా. మరి ఇదే హుజరాబాద్ నియోజకవర్గానికి 1 లక్ష రూపాయలైనా అభివృద్ధి చేసినావా నువ్వు? ఒక్కసారి జవాబు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.